నమస్కారం. ఒకవైపు వేల సంవత్సరాల ప్రాచీన నాగరికత, మరోవైపు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న దేశం. అసలు ఈ ప్రయాణం ఎలా సాధ్యమైంది? ఈరోజు మనం భారతదేశపు గతం, వర్తమానం, భవిష్యత్తు మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి, మూడవ స్థానం. ఇంకొన్ని సంవత్సరాల్లోనే భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవబోతోంది. ఇది ఏదో మామూలు అంచనా కాదు. మన దేశం ఎంత వేగంగా దూసుకెళ్తోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. సరే, ఈ ఆర్థిక ఎదుగుదల వెనుక ఉన్న అసలు శక్తి ఏంటి? వేల సంవత్సరాల చరిత్ర, జ్ఞానం, ఆవిష్కరణలున్న ఒక నాగరికత ఈరోజు ప్రపంచాన్ని, మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఇప్పటి ఇండియా ఆర్థిక పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ విజయానికి పునాదులైన వేల సంవత్సరాల నాటి జ్ఞాన వారసత్వం గురించి, ప్రపంచాన్నే మార్చేసిన ఆవిష్కరణల గురించి, ఆ తర్వాత మన తాత్విక ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. రైట్, ముందుగా వర్తమానంతో మొదలుపెడదాం. చూడండి, ప్రస్తుతం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కాస్త అటూ ఇటూగా ఉన్నాయి కదా, కాని ఇండియా మాత్రం చాలా బలంగా, వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇది నిజంగా మన దేశానికి ఒక కీలకమైన, చారిత్రాత్మకమైన సమయమన్నమాట. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ విజయమంతా ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు. దీని పునాదులు చాలా లోతుగా, వేల సంవత్సరాల క్రితమే పడ్డాయి. ఆ పునాదులేంటో, ఆ విజ్ఞాన వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నలంద. ఇది కేవలం ఒక యూనివర్సిటీ కాదు, అప్పట్లో అదొక నాలెడ్జ్ హబ్. ప్రాచీన ఆసియా మొత్తానికి ఒక జ్ఞాన కేంద్రం. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు, పండితులు జ్ఞానం కోసం ఇక్కడికొచ్చేవారంటే ఊహించుకోండి. ఈ మాటలు వినండి. ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు పుట్టక ముందే, శతాబ్దాల క్రితమే మన దేశంలో నలంద, తక్షశిల లాంటి విద్యాకేంద్రాలు ఉండేవి. అంటే జ్ఞానం విషయంలో ప్రపంచానికే మనం దారి చూపించామన్నమాట. ఆ విజ్ఞాన కేంద్రాల్లో పుట్టిన ఒక ఆవిష్కరణ ప్రపంచ చరిత్ర గతినే మార్చేసింది. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దాని పవర్ చాలా పెద్దది. అదే సున్నా. శూన్య అంటే మనం అనుకున్నట్టు జస్ట్ ఏమీ లేదు అని కాదు. ప్రాచీన భారతీయులు సున్నాని ఒక అంకెగా గుర్తించారు, దానికి ఒక విలువ ఇచ్చారు. ఇదే మ్యాథ్స్లో ఒక పెద్ద రెవల్యూషన్. ఈ యొక్క ఐడియా వల్లే ఈరోజు మనం చూస్తున్న మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అన్నీ సాధ్యమయ్యాయి. దీని జర్నీ చూడండే ఎంత ఇంట్రెస్టింగ్లా ఉందో. సింధులోయ నాగరికతలో మొదలై బ్రహ్మగుప్తుడిలాంటి మేధావుల చేతిలో ఒక రూపాన్ని సంతరించుకుని, అక్కడ్నుంచి అరబ్ దేశాల ద్వారా యూరప్కి వెళ్ళి చివరికి ప్రపంచవ్యాప్తమైంది. ఒక భారతీయ ఆలోచన ప్రపంచాన్ని ఎలా ఏలిందో చెప్పడానికి ఇంతకంటి మంచుదాహరణ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి స్మార్ట్ఫోన్, ప్రతి కంప్యూటర్, చివరికి అంతరిక్షంలోకి పంపే రాకెట్లు కూడా, వీటన్నింటికీ మూలమేంటి? బైనరీ కోడ్. అంటే 1, 0. ఆ 0 మన దగ్గర్నుంచే వచ్చింది. ఆ 0 లేకపోతే ఈ డిజిటల్ ప్రపంచమే లేదు. సరే, మ్యాథ్స్ సంగతి పక్కన పెడితే, ఆలోచనల ప్రపంచంలో కూడా భారతదేశం ఒక యూనివర్స్ లాంటిది. ఇప్పుడు ఆ వైపు వెళ్దాం. తత్వశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ప్రాచీన భారతదేశంలో అందరూ ఒకేలా ఆలోచించేవారు కాదు. ఒకవైపు వేదాలను ప్రామాణికంగా తీసుకున్నవాళ్లు ఉంటే, మరోవైపు వాటిని ప్రశ్నిస్తూ కొత్త దార్లను అన్వేషించినవాళ్లు ఉన్నారు. ఈ డైవర్సిటీ, ఈ చర్చించుకునే స్వేచ్ఛ, అదే భారతదేశపు అసలైన బలం. ఇన్ని విభిన్నమైన ఆలోచనల మధ్య పుట్టిన ఒక అద్భుతమైన మాట వసుధైవ కుటుంబకం. అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఇదేదో పాత పుస్తకాల్లోని మాట కాదు. ఈరోజుకి భారత విదేశాంగ విధానాన్ని నడిపిస్తున్న ఒక శక్తివంతమైన తత్వం. ఆ తత్వానికి ఆచరణ రూపం చూడాలంటే ఇది చూడండి. ప్రపంచంలో ఎక్కడైనా శాంతికి భంగం వాటిల్లితే, అక్కడ శాంతిని నెలకొల్పడానికి ముందుండే దేశాల్లో భారత్ ఒకటి. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి మన సైనికులను పంపడంలో మనం ఎప్పుడూ ముందుంటాం. వసుధైవ కుటుంబకమంటే మాటలు కాదు, చేతలు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. రైట్, గతం నుంచి మళ్ళీ వర్తమానంలోకి వచ్చేద్దాం. ప్రాచీన కాలంలో జ్ఞానంలో ఎలాగైతే లీడర్గా ఉందో, ఈరోజు కొన్ని కీలకమైన రంగాల్లో ప్రపంచానికి ఎలా దారి చూపిస్తుందో చూద్దాం.
పర్యావరణం. ఇది ఈరోజు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు. ఈ విషయంలో భారతదేశం చాలా పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది. ఈ నంబర్స్ చూడండి. 2030 కల్లా 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీని ఉత్పత్తి చెయ్యాలి. ఇది చాలా చాలా పెద్ద టార్గెట్. మరి ఈ టార్గెట్ను ఎలా రీచ్ అవుతున్నారు? మెయిన్గా సోలార్, విండ్ పవర్తో. మన దేశంలో సూర్యరశ్మికి కొదవే లేదు. సో ఆ అవకాశాన్ని మనం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నాం. ఇక ఫ్యూచర్ ఎనర్జీ విషయానికి వస్తే అందరూ గ్రీన్ హైడ్రోజన్ గురించే మాట్లాడుతున్నారు. ఈ రేస్లో కూడా ఇండియా వెనుకబడి లేదు. 2030 కల్లా ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది కాలుష్యరహిత భవిష్యత్తు వైపు ఒక పెద్ద అడుగు. ఓకే, ఇంత గొప్ప వారసత్వం ఉంది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. అంతా బాగున్నట్టే అనిపిస్తోంది. కానీ అసలు సవాలు ఇక్కడే మొదలవుతుంది. భారతదేశం తన పూర్తి పొటెన్షియల్ని నిజంగా అందుకోగలదా? ఈ మాటలు చాలా లోతైనవి. కేవలం మన జనాభా ఎక్కువని, మన చరిత్ర గొప్పదని చెప్పుకుంటే సరిపోదు. ఆ వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున్న సమస్యలను పరిష్కరించాలి. అంటే మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. సో చివరిగా ప్రశ్న ఇదే. భారతదేశానికి ఒక గొప్ప గతం వారసత్వంగా వచ్చింది. ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు అవకాశముంది. ఈ రెండింటినీ కలిపి తన వాగ్దానాన్ని, ఒక శక్తిగా ఎదిగే తన ప్రామిస్ని నెరవేర్చుకోగలదా? దీని గురించి